ప్రశ్న అడగవచ్చా గారు? అడిగండి, మరి తప్పదు, అందుకే కూర్చున్నాం కదా. అదే యోహాను సువార్త 20:22లో ఊది పరిశుద్ధాత్మ పొందుండి అని అంటది కదా. అవును. తర్వాత అపొస్తలుల కార్యములు 1:8లో మరలా పరిశుద్ధాత్మ శక్తి పొందడం గురించి ప్రస్తావిస్తారు కదా. ఇది కొంచెం వివరించండి అయ్యగారు. ఏం లేదు, పరిశుద్ధాత్మను పొందుడి అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఆ పొందటం అనేది ఎప్పుడు జరుగుతుందో ఆయనే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పాడు 5వ వచనంలో. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ఆ తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయంలో 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. కనుక మరి పరిశుద్ధాత్మను పైనుంచి మీరు పొందుతారు. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఏం వాగ్దానం చేశాడు? అపొస్తలుల కార్యాలలో 2వ అధ్యాయం 38లో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అన్నాడు. ఈ వాగ్దానం అంటే ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము. అపొస్తలుల కార్యాలు 2:23 ఆయన దేవుని కుడి పార్శ్వములకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీ మీద కుమ్మరించాడు. కనుక ఈ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను మీరు పొందుతారు అనే వాగ్దానము నేను నెరవేరుస్తాను. అపొస్తలుల కార్యాలు 1:4లో నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టండి. అయితే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందండి అనే ఆ ఆజ్ఞకు ముందు ఆయన ఊదాడు. ఎందుకు ఊదాడు అంటే ఏదెను తోటలో మట్టి మీద ఆయన ఊదిన వాడిని నేనే అని నిరూపించుకోవడానికి. మట్టి మీద ఆయన ఊపిరి ఊదినప్పుడు ఏదెను తోటలో మట్టికి ప్రాణం వచ్చిందిగా. ఆ మట్టి పోయి మాంసము, రక్తము, నరాలు, కండరాలు, చర్మం, ఒక మనిషి అయిపోయాడు మట్టి. అలాగా వీళ్ళ మీద కూడా ఆయన ఊపిరి ఊదటం, ఆయన వాళ్ళ మీదనే కాదు, వాళ్ళ ద్వారా సంఘమంతటి మీదకి 2000 ఏళ్ళ భక్త సమాజం మీదకి ఊదాడు. ఊదిన తర్వాతనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందటానికైనా యోగ్యులయ్యారు. కనుక పొందండి అని ఆజ్ఞాపించాడు. ఆ పొందటం అనేది ఎప్పుడు జరుగుతుందో అపొస్తలుల కార్యాలు 1:4లో చెప్పాడు. నా వల్ల విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. అక్కడేమో ఆజ్ఞ, ఇక్కడేమో ఆజ్ఞ నెరవేర్పుకు కొద్ది దినాలు పట్టుద్దని కూడా దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందండి అనే ఆజ్ఞ ఎందుకు అక్కడ ఆజ్ఞగా ఇచ్చాడు? ఆ వాగ్దానముగా ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ పొందండి అనే కమాండ్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు కనిపెట్టకపోతే పరిశుద్ధాత్మ దిగిరాడు. ఒకసారి పెంతెకోస్తు పండుగ నాడు ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇక బాప్తిసం పొందిన ప్రతి వాళ్ళ లోపలికి వస్తున్నాడు. కానీ ఆ 120 మంది లోపలికి మాత్రం రావడానికి వాళ్ళు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 10 రోజులు వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసినాక వాళ్ళ లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మం పొందే ప్రతి ఒక్కరి లోపలికి వచ్చి యేసే ప్రభువు అని ఒప్పిస్తూ ఉన్నాడు. అది కనుక ఇప్పుడు మన లోపలికి ఆయన రావడం ఎందుకు? లోకములోనికే వచ్చాడు. అప్పుడు మేడగదులు ఎందుకు కనిపెట్టారంటే ఆయన లోకంలోనికే వచ్చాడు, సంఘానికి వరముగా దేవుని ద్వారా పంపించబడి వచ్చాడు. అప్పటి నుంచి భూమి మీద ఉన్నాడు ఆయన. మళ్ళీ కొత్తగా భూమి మీదకి ఏమి రాడు, నమ్మిన వాళ్ళ లోపలికి వస్తాడు. అది విషయం. గాడ్ బ్లెస్. వందనాలు.